ఇటు ఈ ఫార్మాసిటీకి ఒక పక్క విజయవాడ హైవే, మరో పక్క బెంగళూరు హైవే, ఈ మధ్యలో ఉంటుంది ఇదంతా. లేదండి, సాగర్ హైవేకి శ్రీశైలంకి మధ్యలో ఉండేది ఫోర్త్ సిటీ. అంటే ఒకసారి ఈ ప్రాంతం మొత్తం డిమాండ్ పెరిగింది. అంటే ఇప్పుడు విజయవాడ హైవే కూడా మంచి డిమాండ్ వచ్చింది. అవును. సో విజయవాడ హైవే వైపు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? కాస్త ఈ మధ్యకాలంలో విజయవాడ హైవే వెళ్తుంటే కాస్త ఏదో కొత్తగా కనపడుతుంది, అదంతా వెంచెస్ కనపడుతున్నాయి, చాలా వరకు అక్కడ ఫ్లాటింగ్ జరుగుతున్నాయి. ఏంటి అంటే విజయవాడ మెయిన్గా ఏంటంటే ఎడ్యుకేషన్ అవ్వండి. విజయవాడ హైవే అంతా కూడా మీకు నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్, ఫార్మా ఇన్స్టిట్యూషన్, ఎంబీఏ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే చౌటుప్పల్ టౌన్ చాలా పెద్దగా ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకంటే ఫార్మా రంగం చాలా బాగా అభివృద్ధి చెందింది. మీకు చౌటుప్పల్ నుంచి మొదలుపెట్టుకుని నార్కట్పల్లి వరకు అంతా కూడా ఫార్మా ఇండస్ట్రీ ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఎంప్లాయ్మెంట్ వల్ల చౌటుప్పల్, సేమ్ టైం హైదరాబాద్లో ఉండే ఎంప్లాయ్మెంట్ కూడా కొద్దిగా రామోజీ ఫిల్మ్ సిటీ, ఈ సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ పీపుల్ మైగ్రేట్ అవుతున్నారు ఆ వైపు. సో ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది. దట్ ఇంకోటి ఏంటంటే దండుమల్కాపురం ఎస్సీజెడ్ అనేది చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్స్ వచ్చారు అక్కడ. చాలా పెద్ద మొత్తంలో మనకు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఎక్కువ అయింది అక్కడ. మీరు అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను మనకు టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ ఫోకస్ కూడా ఎక్కువగా కనపడుతుంది. దానివల్లనే మీకు ఆ హైవే ఎప్పుడు కూడా రద్దీగా కనపడుతుంది. నాకు ఒక డౌట్ ఉంది ఎప్పటి నుంచో, సిటీలో కొనలేక అవుట్స్కర్ట్స్లో భూములు కొంటున్నారా, లేదు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని? అంటే ఒకప్పుడు మీరు 15 years అయిందా ఈ ఫీల్డ్లో వచ్చి? ఒకప్పుడు మాదాపూర్ హైటెక్ సిటీ అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది మనం మాట్లాడుకుంటాం. అప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఎలా ఉండేది మనం మాట్లాడుకుంటాం. భవిష్యత్తులో కూడా దూరం మరింత దగ్గర అవబోతుందా? అంటే ముందే ఊహించుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు అవుట్ సైడ్ అంటే ఏం చెప్తారు? అవునండి, అవును, ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుని పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న వాళ్ళు, మనం గతంతో పోల్చితే ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. ఒకప్పుడు మనం 10,000 గజం ఉంది, 1,00,000 గజం ఉంది, మన కళ్ళ ముందు పెరిగింది. బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ప్రైసెసే డిఫరెంట్ సినారియో కనపడింది. సో దాని ఏంటంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా భూములపైన ఇన్వెస్ట్ చేద్దామని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చారు. ఇవాళ షేర్ మార్కెట్ చూశారు, గోల్డ్ ప్రైస్ చూశారు, డిఫరెంట్గా కనపడుతుంది. మన దాకా షేర్ మార్కెట్ పడిపోయింది, గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. సో భూమి రేట్ ఎప్పుడు పెరగడం తప్ప తగ్గడం కనపడట్లేదు. సో భూముల మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒక భరోసా, ఒక నమ్మకం కనపడుతుంది. రెండోది ఏంటంటే అది డెఫినెట్గా మనకు అప్రిషియేషన్ ఉంటుంది తప్ప డిప్రిషియేషన్కి ఎప్పుడు కూడా భూమి వెళ్ళదు. సో దానివల్ల ఏంటంటే సిటీకి దూరంగా వెళ్ళినా మనం భూమి మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఇన్వెస్టర్స్ అందరూ కూడా సిటీ అవుట్స్కట్లో చూస్తున్నారు. ఎందుకంటే సిటీ అవుట్స్కట్లో కూడా ఇవాళ శాటిలైట్ టౌన్షిప్స్ రాబోతున్నాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్లు పెరిగిపోతున్నాయి. అక్కడే పీపుల్ మైగ్రేట్ అయ్యి అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇలా మల్టీ స్పెషల్ హాస్పిటల్ కానీ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ సిటీ అవుట్స్కట్లో ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో రాబోతున్నాయి. కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఎందుకు చూస్తున్నారంటే ట్రాఫిక్ ఇష్యూ లేకుండా చూసుకుంటున్నారు. అక్కడ ఉండే పీపుల్కి ఏంటంటే ఇవన్నీ కనెక్టివిటీగా మనకు ఎక్కడ ఉంటే ఏముంది, మనకు కావాల్సిన స్కూలింగ్, హాస్పిటల్, కమర్షియల్ స్పేస్ ఇవన్నీ అవసరం. ఈ కమర్షియల్ యాక్టివిటీస్ అన్నీ మనకు అవుట్స్కట్లో దొరుకుతున్నప్పుడు సిటీలో ఉన్నా బయట ఉన్నా పెద్ద డిఫరెన్స్ ఏం కనపడలేదు. ఇంకోటి ఏంటంటే తను వర్క్ చేసే ప్లేస్కు దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో అందరూ కూడా అవుట్స్కట్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. కొద్దిగా నాన్ పొల్యూటెడ్ ఏరియా ఉంటుంది కాబట్టి ఇంకో 10 ఏళ్ళు లైఫ్ స్పాన్ కూడా పెరిగే అవకాశం ఉంది, ఫ్రెష్ ఆక్సిజన్ ఉంటుంది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడాలి కదా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కష్టం? రెండు కష్టం అయిపోయినాయి. రెండు కష్టం అయిపోయినాయి. అలా అయిపోయింది. ఎందుకంటే ముందు ఇల్లు చూస్తున్నారు, ఇల్లు ఉందా లేదా, సిటీలో జాబ్ ఉండాలి, జాబ్తో పాటు సొంత ఇల్లు ఉందా లేదా అని చూస్తున్నారు. ఆ తర్వాతే పెళ్ళి అంటున్నారు. ఈ 3 లింక్ అనేది ఇట్లా అంటే ప్రతిదీ ప్రెస్టీజ్. ఒకప్పుడు ఇల్లు గురించి పెద్దగా ఆలోచించేవాళ్ళు. అంటే ఎవరైతే సొంత ఊరు ఉందో అక్కడ ఇల్లు ఉందో, పొలాలు ఉన్నాయని చూసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో అయితే సొంత ఇల్లు ఉందా లేదా, జాబ్ ఉందా లేదా, రెండు చూసిన తర్వాత ఓకే అంటున్నారు. అంటే అలాంటి సిస్టమ్ అనేది ఇప్పుడు వచ్చింది. సో నేనైతే ఏంటంటే ఇప్పుడు ఇల్లు కొనాలన్నా కానీ మినిమం ₹1,00,00,000 తక్కువ ఎక్కడ లేదు. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దిల్షుక్ నగర్ తీసుకోండి, కూకట్పల్లి తీసుకోండి, ప్రగతి నగర్ తీసుకోండి, BHL తీసుకోండి. ₹1,00,00,000 తక్కువ ఎక్కడ మనకి దొరకదు. 3 BHK 2 BHK మరి దొరకొచ్చేమో నాకు తెలియదు. కానీ మీకున్న గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ప్రకారం అసలు ₹1,00,00,000 ఈ 3 BHK నేను చెప్పిన లొకేషన్స్లో హౌసెస్ దొరికే అవకాశం పాసిబుల్ లేదండి, ఎక్కడ లేదు. మళ్ళీ అవుట్స్కట్, మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ ప్రాంతాలు పోతే తప్ప అది ఛాన్సే లేదు. ఎందుకంటే కానీ ఇప్పటికీ 65% పీపుల్ ఈ లొకేషన్లోనే సొంత ఇల్లు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అవును, ఎందుకు ఇష్టపడుతున్నారంటే కనెక్టివిటీ పరంగా కొద్ది సంవత్సరాల నుంచి అక్కడే ఉండడం వల్ల అలవాటు అయిపోయి ఉంటుంది. బంధువులు, రిలేషన్స్, పిల్లలు స్కూలింగ్ అక్కడే ఉంటుంది, కాలేజెస్ అక్కడే ఉంటారు, కొద్దిగా రెగ్యులర్ హాస్పిటల్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ లొకేషన్లో అలవాటు పడి ఉంటారు. శాలరీస్ కూడా అంటే మనకు వచ్చే ₹1,00,000 అనుకోండి, కరెక్ట్ సెట్ అవుతాయి అంతవరకు. అంటే ఒక మైండ్ సెట్లో ఉంటారు అక్కడే ఉండాలని. సో దానికి కూడా కనెక్టివిటీ పరంగా అంత ఈజీగా ఉంటుందని ఉద్దేశంతో అక్కడే సరే ఒక 10 లక్షలు ఎక్కువైనా పర్లేదు ఇక్కడే చూసుకుందాం ఉద్దేశంతో ఆ పర్టికులర్ లొకేషన్లో వెతుకుతున్నారు. మీరేమంటారు? అంటే ఒక ఇల్లు కొనుక్కోవడం బెస్ట్ అంటారు, ఒక ఫ్లాట్ కొనుక్కోవడం బెస్ట్ అంటారా?
అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, ఇన్వెస్ట్మెంట్ చాలు మనకు మన అసలు రియల్ ఎస్టేట్ లో తెలుగు ఇన్వెస్ట్ చేసేది ఎవరో చెప్పండి. మీరు 15 సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు కదా, నాకు తెలిసి మన ఈ మధ్య మిమ్మల్ని అనుకుంటా మీరు సొంత ఇల్లు కొనారంటే కొనలేదు ఏదో చెప్పారు, ఏంటంటే నేను ఇన్వెస్ట్ చేశానని చెప్తున్నా. ఏంటి లాజిక్ ఏంటి ఒకసారి మాకు కూడా చెప్తే. సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు ఫ్రెష్గా నేను ఒక రీసెంట్గా జాబ్లో జాయిన్ అయ్యాను. నా సాలరీ 1 lakh ఉంది, 1 lakh శాలరీ ఉంది. నేను ఒక అపార్ట్మెంట్ చూసాను, అది 1 CR ఉంది. నా దగ్గర 30 lakhs లిక్విడ్ క్యాష్ ఉంది. 30 lakhs నేను పే చేసి 70 lakhs లోన్ పెట్టాను. సో అప్పుడు నేను ఎవ్రీ మంత్ 70,000 అయితే నేను ఈఎంఐ కట్టాలిగా. సో నా దగ్గర మిగిలింది ఎంత? 30,000. ఈ 30,000లో పవర్ బిల్లు, మెయింటెనెన్స్, రేషను, మన మెయింటెనెన్స్, మన ట్రావెలింగ్ ఇవంతా పోతే 0. మనకి ఏం మిగులుతుంది? ఇంకో అది 25 30 తర్వాత. అదే రాజరెడ్డి గారిని స్ట్రైట్గా అడుగుతున్నా. ఈరోజు అందరూ కొంటున్నారు, నేను కూడా కొనాలని చెప్పి డౌన్ పేమెంట్ 20 lakhs కట్టి ఒక 80 lakhs మనం బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కొంటున్నాం. నిజంగా ఇల్లు కొన్న తర్వాత మనం హ్యాపీగా ఉంటున్నామా? క్వశ్చన్ నెంబర్ 1. చాలా మంది ఇల్లు మీరు నిజంగా గ్రౌండ్ లెవెల్లో పరిశీలించింది, మీ సర్కిల్లో కూడా చాలా మంది ఉంటారు. మీరు చెప్పండి, ఇంత మనం అప్పు చేసి లోన్స్ తీసుకొని ఎవరో కొన్నారో నొంగోటి అని చెప్పి మనం కొంటాం ఎంతవరకు కరెక్ట్? ఈఎంఐ స్ట్రగుల్స్ చాలా మంది పడుతున్నారండి. ఎందుకంటే ఒక రోజు 2 రోజులు సాలరీ లేట్ వచ్చినా ఈఎంఐ వాడు ఆగడు, ఆటోమేటిక్గా చెక్ వేసేస్తాడు అది. సో ఇట్లాంటి ఇష్యూస్ చాలా కనపడుతున్నాయి మార్కెట్లో. ఆవేశపడి ఎవరో కొన్నాడని మనం ఇల్లు కొనడం, లేదా ఓనరు మన ఏదో అన్నాడని ఆవేశపడి కొనడం, ఇలాంటి చాలా ఇష్యూస్ మార్కెట్లో ఉన్నాయి. సో ఇల్లు కొన్నాక వేరే ఇన్వెస్ట్మెంట్ చేయలేక ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను చెప్పిన లాజిక్ ఏంటంటే, మీరు 70,000 ఎవ్రీ మంత్ ఈఎంఐ కడుతున్నారు కదా, ఈ 70,000ని ఎవ్రీ 2 yearsకి 2 ఫ్లాట్లు కొనొచ్చు. అవుటర్ రింగ్ రోడ్ ప్రాంతం. సార్ చెప్పండి ఎలా అది ఎలా కొనొచ్చు? ఎవ్రీ ఇయర్ మీరు ఎవ్రీ ఇయర్ మీరు ఒకవేళ 70,000 మీరు సేవ్ చేస్తారనుకోండి, 8,500 లక్షలు సేవ్ చేస్తారు. సో ఓవరాల్గా 10 లక్షలు అనుకోండి. ఈ 10 లక్షలు 2 years మీరు వెయిట్ చేశారనుకోండి, 20 లక్షలు అవుద్ది. ఎవ్రీ 2 yearsకో ఫ్లాట్ కొనొచ్చు మీరు. ఎవ్రీ 2 yearsకో ఫ్లాట్ కొనొచ్చు. ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఇంకో 10 లక్షలు లోన్ పెట్టినా ఎవ్రీ 2-3 yearsలో కంప్లీట్ చేసేయచ్చు. అట్లా ఎవ్రీ 2 yearsకో ఫ్లాట్ కొనొచ్చు. 20 లక్షలు పెడితే మీకు సిటీ రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతంలో ఓపెన్ ఫ్లాట్ దొరికే అవకాశం ఉంది. ఒక 4 ఫ్లాట్లు కొన్నాక ఇల్లు ప్లాన్ చేయండి. రైట్. ఒక 4 ఫ్లాట్లు కొన్నాక ఇల్లు ప్లాన్ చేయండి. మీరు ఫస్టే ఇల్లు ప్లాన్ చేస్తారు. ఫ్లాట్ల మీద లోన్స్ వస్తాయి. ప్రతి DDCP HMDA వెంచర్లలో లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీ దగ్గర ఇలా 5 లక్షలు ఉంటే 5 లక్షలు పట్టుకొని వెళ్ళి లోన్ పెట్టి ఫ్లాట్ కొనండి. మీకు వచ్చే సాలరీ 70,000 80,000 మొత్తం లోన్ కు డైవర్ట్ చేసేయండి. అదే సార్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకసారి మాకు కూడా చెప్తే ఒక ప్లాన్ ఎలా ఇది, ఈ ప్లాన్ ఈ విధంగా ఉంటుంది అని చెప్తే. ఇల్లు ఎప్పుడు కొనాలంటే మనం ఫ్రీ అయిన తర్వాత కొనాలి, ఫైనాన్షియల్ ఫ్రీ అయిన తర్వాత కొనాలి. మన ఇన్వెస్ట్మెంట్ చాలు, ఇక మన పిల్లల భవిష్యత్తుకు మనం భరోసాకు 4 ఫ్లాట్లు కొని పెట్టాము, అవి సరిపోతాయి వాళ్ళ లైఫ్కు. ఊరి దగ్గర ఉన్న ఆస్తులు మన మెయింటెనెన్స్ మనకు సరిపోతాయి, మన శాలరీ మనకు సరిపోద్ది అన్నప్పుడు ఇల్లు కొనండి. అన్ని మీరే చెప్తారు కదా సార్, 30,000 రెంట్ కట్టే బదులు సొంత ఫ్లాట్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పి. అంటే కొనొచ్చు, ఎప్పుడు కొనొచ్చు? మనం ఫైనాన్షియల్ ఫ్రీ అయినప్పుడు. ఇప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయలేని డైరెక్ట్ ఇంటి మీద ఇన్వెస్ట్ చేస్తా అంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది. 70,000 ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టడం బెటరా? ఈ 70,000 సేవ్ చేసి ఎవ్రీ 2 yearsకో ఫ్లాట్, ఎవ్రీ ఇయర్ ఫ్లాట్ కొనుక్కొని ఒక 5 ఏళ్ళ తర్వాత ఫ్రీ అయిన తర్వాత కొనుక్కోవడం బెటర్. అవసరానికి అమ్ముకోవచ్చు. లేదు కొంతమంది ఏమంటారు, నేను ఫ్లాట్ మీద కొంటే ఫ్లాట్ అప్రిషియేషన్ వస్తుంది కదా. డెఫినెట్గా అప్రిషియేషన్ వస్తుంది, అప్రిషియేషన్ రాదని కాదు. కాకపోతే నీ ఎంత అప్రిషియేషన్ వచ్చినా నీ ఎంటైర్ లైఫ్లో ఫ్లాటే కనపడుతుంది. ఇక నువ్వు ఇంక సెకండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉండదు. ఓకే, నీ శాలరీ 2 లక్షలు అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 10 ఏళ్ళు పడుతుంది. ఎవ్రీ ఇయర్ 10-20% 5% to 10% కంటే ఎక్కువ శాలరీ పెరగదు కదా. ₹1,00,000 శాలరీ 1,10,000 1,15,000 అవుతుంది కావచ్చు. కానీ అంతేమంది ఖర్చులు కూడా పెరుగుతాయి కదా, మెయింటెనెన్స్ కూడా పెరుగుద్ది కదా.